పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి మన పవిత్ర దేవుని యొక్క దివ్యవాక్యుల ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు విశ్వ పవిత్ర తిరుసభ క్రీస్తు ప్రభు యొక్క పెంపుడు తండ్రి అయిన పునీత జోసెఫ్ గారి యొక్క పండుగను కొడియాడుచున్నది. పునీత జోసెఫ్ గారి యొక్క పండుగకు సంబంధించి ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువిశేష పట్టణము మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము మరియు 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. ఈ వచనములను చదువుకుందాం. 16వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించును. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించును. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎటుదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించెను. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా ప్రత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏదైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును అని చెప్పాను. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో మనకు ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే విశ్వాసము, దాని యొక్క శక్తిని గురించి. ఇప్పుడు మనం ఈ సందేశంలో పునీత జోసెఫ్ గారు తండ్రి అయిన యెహోవాదేవుడు దేవదూత ద్వారా తెలియజేసినటువంటి సందేశాన్ని విశ్వసించి గొప్ప విశ్వాసిగా పరిగణించబడ్డాడు అని మనం చెప్పుకోవచ్చు. అది ఎలాగంటే, ఇప్పుడు ఈ విశ్వాసం గురించి మనం కూలంకుషంగా అర్థం చేసుకోవాలంటే మన పవిత్ర బైబిల్ గ్రంథంలో విశ్వాసానికి ఆద్యులైనటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. వారిలో పవిత్ర బైబిల్ గ్రంథం ప్రకారం కొత్త నిబంధనలో ఒక వ్యక్తి, కొత్త నిబంధనలో మరొక వ్యక్తి ఉన్నారు. వారు ఎవరంటే, మొదటిగా పాత నిబంధన అని మనం విన్న వెంటనే మనకు గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి అబ్రహాం గారు. అలాగే నూతన నిబంధనకు వచ్చినట్లయితే ఇప్పుడు మనం సందేశంలో చదువుకున్నటువంటి వ్యక్తి పునీత జోసెఫ్ గారు. ఈరోజు వారి యొక్క పండుగ సందర్భంగా పునీత జోసెఫ్ గారు ఎంత గొప్ప విశ్వాసో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అబ్రహాం గారి యొక్క విశ్వాసపు శక్తిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాం గారు తనకు బిడ్డలే లేనప్పుడు, నీ సంతానానికి ఒక దేశాన్ని ఇచ్చేస్తున్నాను అని తండ్రి దేవుడు తెలియజేయగా, అక్కడ నిష్ఠురాలు ఆడకుండా అబ్రహాం గారు వెంటనే అనుకువతో దేవుని యొక్క వాక్యాన్ని లేక దేవుని యొక్క సందేశాన్ని విన్నాడు. అదేవిధంగా అబ్రహాం గారి యొక్క వృద్ధాప్యంలో ఆయనకు కలిగిన ఏకైక సంతానాన్ని తండ్రి అయిన యెహోవాదేవుడు బలిగా అర్పించమన్న ఏకైక బిడ్డను బలిగా అర్పించటకు వెనకాడని వేరే విధేయత చూపించిన వ్యక్తి అబ్రహాం గారు. అలాగనే బంధువులను, తన కుటుంబ సభ్యులను విడిచిపెట్టి నేను చూపించిన దేశమునకు బయలుదేరము అని తండ్రి దేవుడు చెప్పగానే, అప్పటి వరకు ఎప్పుడు వినని కనని ఆ యొక్క కొత్త దేశాన్ని ఇస్తానన్న తండ్రి దేవుని యొక్క మాటను విని వెంటనే విధేయించి బయలుదేరిన అచంచల విధేయుడు అబ్రహాం గారు. వాస్తవానికి అబ్రహాము అనగా గొప్ప తండ్రి కుమారుడు అని అర్థం. అయితే అబ్రహాము యొక్క విధేయతను గమనించినటువంటి తండ్రి అయిన యెహోవాదేవుడు అబ్రహామును అబ్రహాముగా మార్చారు. అయితే అబ్రహాము అనగా అనేక జాతులకు తండ్రి అని అర్థం. మరొక గొప్ప విషయం ఏంటంటే, అప్పటి వరకు ఎవరు చూడని దేవుడు, ఎప్పుడూ ఎవరికి ఎరుగని దేవుడు, ఎవరో నివసిస్తున్న అనగా కానానీయులు, యోదేమీయులు, మోవాబీయులు నివసిస్తున్నటువంటి ప్రదేశాన్ని తనకు ఇస్తానంటే ఎవరైనా ఆశపడతారు. కానీ సంతానమే లేని తనకు నీ తరతరమునకు దాన్ని ప్రాప్తింప చేస్తాను అన్న తండ్రి దేవుని యొక్క మాటను పూర్తిగా విశ్వసించిన గొప్ప విశ్వాసి అబ్రహాం గారు. అయితే అవే సంఘటనలు ఈరోజు కాలంలో మనకు జరిగినట్లయితే మనం వెంటనే తండ్రి అయిన యెహోవాదేవుని ఈ రోజుల్లో ఏ విధంగా ప్రశ్నిస్తాం, ఎందుకు, ఎలా అనే 1,000,000 ప్రశ్నలు వేస్తాం. కానీ అబ్రహాము తండ్రి అయిన యెహోవాదేవుని అటువంటి ప్రశ్నలు వేయక
విశ్వాసులకి ఆద్యునిగా తండ్రి దేవుని చేత బిరుదాంకితుడయ్యాడు. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం ప్రకారము. ఈ వచనంలో నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేదును అని అబ్రాహాము నుండి అబ్రహాముగా మార్చారంటే తండ్రి అయిన యెహోవాదేవుడు అబ్రహాంలో తండ్రి అయిన యెహోవాదేవుడు ఎంత విశ్వాసాన్ని చూశారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గౌరవ సహోదరి సహోదరులారా, మనం ఒక విషయం గమనించాలి. ఎప్పుడైనా దేవుని చేత ఒక వ్యక్తి గొప్పగా పరిగణించబడ్డాడు అంటే ఇంకా అంతకన్నా గొప్ప వ్యక్తి ఈ భూప్రపంచంలో ఉండడు అని మనం కరాఖండిగా చెప్పుకోవచ్చు. కానీ క్రీస్తు ప్రభు యోహాను గారి సువార్త 13వ అధ్యాయము 16వ వచనమును, 15వ అధ్యాయం 20వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 24, 25 వచనంలోను, లూకా గారి సువార్త 6వ అధ్యాయం 40 వచనంలో చెప్పినట్లుగా తండ్రి దేవుని విశ్వసించిన వారిలో అబ్రహాము ఎంతో గొప్ప వ్యక్తిగా మనం చూస్తాము. అయితే పవిత్ర బైబిల్ గ్రంథంలో అబ్రహాము అంత గొప్పవారు లేకపోయినా అలాంటి వారు ఉండే అవకాశం ఉంది. ముందుగానే మనం చదువుకున్నట్లుగా లూకా గారి సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో ఇలా ఉన్నది: శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు, సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. అంటే క్రీస్తు ప్రభు ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తున్నారు. ఆ ఆప్షన్ ఏంటంటే శిష్యుడు గురువును మించిన వాడు కాకపోయినా గురువు అంతటి వాడు అవ్వచ్చు అనే అవకాశాన్ని చూపిస్తున్నారు. అయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ముందుగానే చదువుకుంటున్నట్లుగా పునీత యోసేపు గారి యొక్క పండుగ గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ పునీత యోసేపు గారిని మనం అబ్రహాం గారిలాగా గొప్ప విశ్వాసిగా పరిగణించుకోవచ్చు. ఎందువల్లంటే మనం ఒక విషయం గ్రహించాలి. ఎవరైనా సరే అబ్రహాం అంత గొప్పవారు ఉండకపోయినప్పటికీ కూడా మన పవిత్ర బైబిల్ గ్రంథం ప్రకారము అలాంటి వారే, అనగా అబ్రహాముల తండ్రి దేవుని మాటను జవదాటకుండా ఎదురు మాటలాడకుండా ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్, మీ చిత్తం ప్రభు అని మరుక్షణమే తండ్రి దేవుని చిత్తాన్ని మరణం వరకు నిర్వర్తించుటకు ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పడమే మన ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ వ్యక్తి ఎవరో కాదు, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, పునీత యోసేపు గారు. యోసేపు గారి గురించి చెప్పుకోవాలంటే ఈయన ఒక నిశ్శబ్దమైనటువంటి గొప్ప దైవ విధేయుడు, నిశ్చలమైన మనసుతో ప్రార్థన విధేయత అను గొప్ప లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ పునీత జోసెఫ్ గారు. ఈ పునీత యోసేపు గారు మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా నిశ్చలమైన మనసుతో అవమానాలు వచ్చినా డోంట్ కేర్, బాధలు వచ్చినా నెవర్ మైండ్, శ్రమలు వచ్చినా ఇట్స్ ఆల్ రైట్ అన్నంతగా తండ్రి దేవుని విధేయించి తండ్రి దేవుని చిత్తాన్ని నిర్వహించి తండ్రి దేవుని మహిమాత్మై జీవించినటువంటి మన పునీత యోసేపు గారిని నూతన నిబంధనలో అబ్రహాం గారిగా మనం పోల్చుకోవడంలో అతిశక్తి లేదు. యోసేపు గారి గురించి మనం తెలుసుకోవాలంటే యోసేపు గారు దావీదు వంశీయులలో చివరివాడు. ఈయన మరియమ్మ గారికి మానవ మాత్రపు భర్తగా ఎన్నిక కాబడ్డాడు తండ్రి అయిన యెహోవా దేవుని చేత. ఈయన యొక్క తండ్రి యాకోబు గారు మరియమ్మ గారికి పవిత్రాత్మ సర్వేశ్వర శక్తి ద్వారా జన్మించిన క్రీస్తు ప్రభువుని పెంచుటకు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి జీవితాన్ని గడిపినటువంటి గొప్ప ఆదర్శనీయుడు. ఇప్పుడు వారి యొక్క జీవిత విషయాల గురించి ఈ యొక్క పండుగ సందర్భంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పాలంటే పునీత యోసేపు గారి యొక్క జీవిత విషయాలు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో అనగా నూతన నిబంధనలో చాలా తక్కువగానే వ్రాయబడి ఉన్నది. కేవలం 4 సందర్భాల్లో పునీత యోసేపు గారి యొక్క పేరును తెలియజేయబడి ఉన్నది. యోసేపు గారి యొక్క ప్రథమ ప్రస్తావన పవిత్ర బైబిల్ గ్రంథంలో మత్తయి గారి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో వారి యొక్క వంశాన్ని తెలియజేయ సందర్భంలో యోసేపు గారి యొక్క పేరును లిఖించబడి ఉన్నది. విధంగా చివరిగా క్రీస్తు ప్రభువును 12 సంవత్సరాల ప్రాయంలో దేవాలయంలో తప్పిపోయిన సందర్భంలో యోసేపు గారి యొక్క పేరును వింటాము. తరువాత యోసేపు గారి యొక్క ప్రస్తావన పవిత్ర బైబిల్ గ్రంథంలో ఎక్కడ లిఖించబడలేదు. అయితే క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క వివేకాన్ని గురించి యూదులు ప్రస్తావించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రుల యొక్క పేరును వారు పలుకుతారు. అది మత్తయి గారి సువార్త 13వ అధ్యాయము 54 నుంచి 56 వచనాల్లోను మరియు లూకా గారి సువార్త 6వ అధ్యాయము 2-3 వచనాల్లో. ఇంకా తర్వాత యోసేపు గారి యొక్క ప్రస్తావన పవిత్ర బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనం చదవం. అయితే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యోసేపు గారి గురించి చాలా తక్కువగా పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ ఈ తక్కువ సమాచారం చాలా గొప్ప మాతృక గల వ్యక్తిత్వము, విధేయత, తల్లి బిడ్డల ఎడల ఆయన చూపినటువంటి ఆదరణ,
బాధ్యతాయుతమైన పెంపకం, తండ్రి దేవుని ఎడల అవధులు లేని విధేయత, తండ్రి దేవుడు దేవదూత ద్వారా విషయం తెలుపుట తరువాయి చిత్తం ప్రభు అన్నట్లుగా మరియమ్మ గారిని గర్భవతిగా ఉన్న భార్యగా స్వీకరించడం దగ్గర నుంచి నిండు గర్భవతిగా తన భార్యను బెత్లెహేమునకు తీసుకువెళ్ళటం, అక్కడ ఆ తల్లి ప్రసవ వేదన సమయంలో దగ్గరగా ఉండటం, తిరిగి నజరేతుకు రావటం, పసిబాలుని దేవుని సన్నిధిలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధి చేయించుకుంటూ వెళ్ళటం, 2 సంవత్సరాల ప్రాయంలో ఐగుప్తుకు పలాయనం అయి వెళ్ళటం, చివరిగా 12 సంవత్సరాల ప్రాయంలో పాస్కా పండుగకు యెరూషలేముకు బాలుని తీసుకొని వెళ్ళటం అనే ఈ 4 సందర్భాల్లో తప్ప మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథంలో మనం ముందుగానే అనుకున్నట్లుగా యేసు గారి యొక్క ప్రస్తావన మరి ఎక్కడా ఉండదు. అయినప్పటికీ మనం యోసేపు గారిని ఎందుకు రెండవ అబ్రహాముగా పోల్చుకుంటున్నాము అంటే ఒకే ఒక్క కారణం, అదేమిటంటే నిశ్శబ్దపు దైవ విధేయత. ఇప్పుడు ఆ కారణాన్ని విశ్లేషిద్దాం. యోసేపు గారి యొక్క విశ్వాసము మనకు మొదటగా పవిత్ర బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలోను క్రీస్తు ప్రభుని వంశావళిలో యోసేపు చివరివాడుగా తెలియజేయబడుతుంది. యోసేపు గారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలోను ప్రభుదూత తనకు కాబోయే భార్యను వివాహం కాకముందే గర్భము ధరించడం విని ఆమెను రహస్యంగా విడనాడనించుట, ఇది యోసేపు గారి యొక్క వ్యక్తిత్వము ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవటానికి తెలియజేయబడినటువంటి విషయం. ఇది కాకుండా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుంచి 24 వచనంలో తండ్రి అయిన యెహోవా పంపినటువంటి దేవదూత యొక్క సందేశాన్ని తనకు బిడ్డగా పుట్టబోవు యేసును గురించి చెప్పిన వెంటనే ఆ దేవదూతతో మారు మాట్లాడకుండా ఒక్క ప్రశ్న కూడా తిరిగి వేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు అంగీకరించడం. ఈ సందర్భమే యోసేపు గారి యొక్క అనిర్వచనమైనటువంటి విధేయతను తెలియజేస్తుంది. ఎందువల్లంటే ఈ సమయాన్ని బట్టి యోసేపు గారు దేవదూతను ఎలాగైనా ప్రశ్నించే అవకాశం ఉంది, కానీ ప్రశ్నించలేదు. కానీ వాస్తవానికి చూసుకోవాలంటే మనం మొదలుగా చెప్పుకున్నటువంటి విశ్వాసానికి ఆద్యుడైనటువంటి అబ్రహామే తండ్రి అయిన యెహోవాని చాలాసార్లు ప్రశ్నించాడు. ఉదాహరణగా ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనంలో కానానును చూపిస్తూ నేను నీకు ఈ దేశమును ఇచ్చుదును అని అన్నప్పుడు అబ్రహాము, ప్రభు ఈ దేశము నాకు వశమగునని నాకెట్లు తెలియను అని ప్రశ్నించాడు. అలాగే యోసేపు గారు తండ్రి అయిన యెహోవా యొక్క దూత ద్వారా నీవు మరియకు పుట్టబోవు బిడ్డకు యేసు అని పేరు పెట్టుదవు అని చెప్పినప్పుడు తండ్రి అయిన యెహోవాని యోసేపు ఎలాగా అడిగి ఉండవచ్చు, ప్రభు నాకు పుట్టని బిడ్డకు నేను ఎలా పేరు పెట్టుదాను అని ప్రశ్నించి ఉండవచ్చు. కానీ అలా ప్రశ్నించలేదు. అదే ఆయనకు తండ్రి దేవుని యెడల వర్ణింప వీలు కాని విధేయతకు గుర్తు. ఇంత గొప్ప వ్యక్తి యొక్క జీవిత విశేషాలను లేక మరణాన్ని మన పవిత్ర బైబిల్ గ్రంథంలో లిఖించపోయినప్పటికీ కూడా మన యొక్క ఆలోచన, భక్తి, విశ్వాసాలను బట్టి, ఆయన మీద ఉన్నటువంటి గౌరవం బట్టి, మన యొక్క పవిత్ర తిరుసభ హీబ్రూ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలను బట్టి యోసేపు గారు తన యొక్క చివరి రోజుల్లో కన్య అయినటువంటి మరియమ్మ గారు మరియు దేవుని పుత్రుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క కళ్ళ ముందు యొక్క తుది శ్వాసను విడిచి ధన్యుడైనట్టుగా మనం నమ్మవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఆయన సంతోషకరమైన మరణానికి ప్రత్యేకగా మనం పోల్చుకోవచ్చు. పునీత యోసేపు గారి జీవిత చరిత్రలో అత్యంత కీర్తించబడినటువంటి బిరుదు రోమన్ కథోలిక పాలక పునీతుడిగా ఆయన్ని మనం గౌరవిస్తాము. మరియు మన పవిత్ర తిరుసభ యొక్క పాలక పునీతుడుగాను మరియు రక్షకుడుగాను బిరుదాంకితుడైనటువంటి యోసేపు గారు మరియమాత యొక్క శాశ్వత కన్యత్వ సిద్ధాంతం ప్రకారము ప్రభు అయిన యేసు యొక్క అత్యంత స్వచ్ఛమైన హృదయం గల తల్లిదండ్రులుగా ఉన్నందుకు పునీత యోసేపు గారికి మరియు మరియ తల్లికి ప్రత్యేక స్థానం ఇవ్వబడది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దీన్ని పురస్కరించుకొని మార్చి 19వ తారీఖున 10వ శతాబ్దం నుండి పునీత జోసెఫ్ గారి యొక్క పండుగను రోమన్ కథోలిక సంఘం జరుపుకోవటం ఆనవాయితీగా తీసుకొనబడేది. జోసెఫ్ గారి యొక్క జీవిత విషయాలను పవిత్ర బైబిల్ గ్రంథంలో చాలా తక్కువగా లిఖించబడి ఉన్నప్పటికీ కూడా మనం క్రీస్తు ప్రభువు గురించి తెలుసుకుని పోయే ముందు పునీత జోసెఫ్ గారి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. పునీత జోసెఫ్ గారి యొక్క ప్రగతిశీల దృక్పథం మరియు మన పెంపుడు కుమారుడుగా తండ్రి అయిన యెహోవా చేత ఇవ్వబడినటువంటి
క్రీస్తు ప్రభుని ఎడల యోసేపు గారికి ఉన్నటువంటి ప్రేమ అనన్య సామాన్యమైనది, స్ఫూర్తిదాయకమైనది. ప్రభు అయిన యేసు యొక్క అత్యంత స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగినటువంటి తల్లిదండ్రులుగా యోసేపు గారిని మరియు మరియమ్మ గారిని ఎంతో గౌరవప్రదంగా వారికి పునీత పట్టాన్నిచ్చి గౌరవిస్తూ హృదయపూర్వకంగా వారిని వేడుకోవటం మన యొక్క ధన్యతగా భావిద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక ముగింపుగా పునీత యోసేపు గారికి ప్రార్థన చేస్తూ ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవా, పరమ పవిత్రమైనటువంటి ఒకే ఒక్క తండ్రి దేవా, ఇగో ఈరోజు సమస్త క్రైస్తవ లోకానికి పునీత యోసేపు గారి ద్వారా మీ యొక్క దీవెనను కుమ్మరిస్తూ పవిత్రమైనటువంటి కుటుంబాలుగా ప్రతి క్రైస్తవ కుటుంబము తీర్చిదిద్దబడే విధంగా, అది కూడా పునీత యోసేపు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకందరికీ మీ దీవెనలు అనుగ్రహించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.